నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇవాళ అమరావతిలో 15 బ్యాంకుల వరకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం చాలా చక్కగా అందిస్తున్నారని, అందులోని పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి మంచిగా అన్ని చోట్లకి నిధులు సమకూర్చడం, సపోర్ట్ చేయడం అంతా బాగుంది అని చెప్పేసి. సరే, ఇప్పుడు మనం అమరావతిలో ఈ బ్యాంకుల విషయం మాట్లాడుకుంటే కనుక 15 బ్యాంకులకి శంకుస్థాపన చేశారు. అక్కడ ఇంకా జనం లేరు, పూర్తిగా నిర్మితం అవ్వలేదు, అంటే నగరమే ఇంకా పూర్తిగా కాలేదు. మరి ఈ బ్యాంకులో చేంజ్ చేస్తాయి అనే సందేహం కూడా వస్తుంది. 28 నాటికైతే మొత్తం అమరావతిని పూర్తి చేయాలని ఒక టార్గెట్. అవుతుందా ఆ పని? ఏమో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఇప్పుడు ఏమో ఆయన కొత్తగా భూ సమీకరణ అన్నారు, అప్పులు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ బోలెడు అప్పులు తీసుకున్నారు, కొత్తగా మళ్ళీ చాలా కొన్ని వేల కోట్ల అప్పులు కావాలి. మరి పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, మరి అప్పులు ఎందుకు ఇవే తీసుకుంటున్నారు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి? వాళ్ళు ఏదో ఇవ్వచ్చు కదా, వాళ్ళే గ్రాంట్ గాను నిధులు గాను ఇచ్చేసి, అయ్యా పోండి మీరు అమరావతి కట్టుకోండి, మీకు ఒక 25,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నామని ఇవ్వచ్చు కదా. మరి ఇద్దరు అక్కడ మెయిన్ పార్ట్నర్లుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం సంఖ్య మీద ఆధారపడి ఉంది, అట్లా చేయొచ్చు కదా. అట్లా ఎక్కడ చేస్తున్నారు? అన్ని అప్పులు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు బ్యాంకులు వచ్చాయి, బాగానే ఉంది. అభివృద్ధి ఎక్కడ జరిగినా మనము సంతోషించాల్సిందే. బ్యాంకులు వచ్చాయి, సరే యాక్టివిటీస్ 28, 29 నాటికి ఏమైనా పెరుగుతాయేమో. ఆ బ్యాంకులన్నీ ప్రధాన కార్యాలయాలు, ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని కార్యాలయాలు గతంలో స్థలాలు ఇచ్చారు, ఆ స్థలాలన్నీ కూడా కంప్లీట్ చేసి బిల్డింగ్లు కడితే సరే ఇక్కడ కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది, ఏదో భవన నిర్మాణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అవన్నీ పాజిటివ్ పాయింట్లే. కానీ వీళ్ళు చెప్పినంత ఉందా అనేది ఒకటే క్వశ్చన్ మార్క్. ఈరోజు కూడా దాంట్లో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈరోజు వచ్చిన వార్తల్లో కూడా 6,541 ఉద్యోగాలు లభిస్తాయని వీళ్ళే రాసేశారు. చాలా స్పష్టమైన ఫిగర్ 6,541 అంత కరెక్ట్గా రాశారు కదా. దీంట్లో ఒక చిన్న లాజిక్ అడుగుతాను నేను. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో 1000 ఉద్యోగాలు కల్పిస్తారు అని రాశారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉంది. ఇప్పుడు మీరు కట్టేది హెడ్ ఆఫీసులో గ్రామీణ బ్యాంకులు 1000 ఉద్యోగాలు ఉంటాయా? మీరు ఏ బ్యాంక్ శాఖలన్నా తీసుకోండి, 4, 5, 6 కంప్యూటర్లతో నడిపిస్తున్నారు. మరి 1000 ఉద్యోగాలు ఉండాలంటే అది ఎంత యాక్టివిటీ ఉండాలి ఆ బ్యాంకులో? ఎల్ఐసిలో 1003 ఉద్యోగాలు ఉంటాయి. ఎల్ఐసి సెంట్రల్ ఆఫీసులో 1000 మంది పనిచేసే అంత ఉంటుందా ఉపాధి? ఇప్పుడు కోటిలో చాలా ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో 2000 మంది ఉన్నారా? ఇక్కడ 2000 మంది ఏం చేస్తారు? 2000 మంది ఒక భవనంలో పనిచేయాలంటే ఎంత భవనం కావాలి? అది ఇవన్నీ అడుగుతున్నామని కాదు. అంటే చూడు, అప్పుడే వీళ్ళు ఇట్లా ఏమిటి అడ్డు క్వశ్చన్లు వేస్తున్నారు, వీళ్ళకి అభివృద్ధి నిరోధకులు వీళ్ళని. ఎలా మీకు స్టేట్ బ్యాంకులో 2000 ఉద్యోగాలు ఎలా వస్తాయి అమరావతిలో? లాజికల్గా దానికి ఎక్కడ ఉంది ఆన్సరు? అంటే కాకిలెక్కలు చెప్తే అడుగుతారు. కాకిలెక్కలే కదా మీరు చెప్తున్నారు, మీరు అన్ని కాకిలెక్కలే చెప్తున్నారు. అదిగో ఆ సంస్థ గూగుల్లో వచ్చి అదొక 1,00,000 ఉద్యోగాలు, ఇది దీంట్లో 2,000 ఉద్యోగాలు, దాంట్లో 30,000 ఉద్యోగాలు, అదిగో దీంట్లో 10,000 ఉద్యోగాలు అంటున్నారు. కానీ అసలు ఎలా వస్తాయి అన్ని ఉద్యోగాలు? డేటా సెంటర్లో అన్ని వేల ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇది లాజిక్ కదా. ఈ లాజిక్ ఎవరు సమాధానం చెప్పారు? అందరూ వినేసి బ్రహ్మాండం అద్భుతం అని చప్పట్లు కొడుతున్నారు. కానీ ఏమి జరుగుతుంది, ముందు ఏమి జరుగుతుంది అనే దాని మీద ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఈరోజు బాగానే ఉంది, ప్రోగ్రాం జరిగింది, కేంద్ర మంత్రి వచ్చింది, సీతారామన్ గారు వచ్చారు, అందరూ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఆమెను పొగిడారు, ఆమె ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంది, అంతా బాగానే ఉంది. మరి మీకు అంత పలుకుబడి ఉంటే మీరు తీసుకురండి, ప్రాజెక్టులకు డబ్బులు తీసుకురండి. ఆంధ్రప్రదేశ్లో మన రాయలసీమలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయండి, రైతులకు నీళ్లు ఇవ్వండి, రైతులు బాగు చేయండి. రైతులు ఎందుకు ఎక్కడ చూసినా మొత్తుకుంటున్నారు, గిట్టుబాటు ధర లేదు, దళారులు తినేస్తున్నారు, ఉత్తరాంధ్రలో విపరీతంగా వలసలు పెరిగిపోయాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. వీటన్నిటికీ అమరావతి ఒక్కటే పరిష్కారం అని అనుకుంటున్నారే, అక్కడ భయం వేస్తుంది. రాయలసీమలో రైతులు కానీ, ఉత్తరాంధ్ర వలసలు కానీ, ఇంకో చోట కానీ వీళ్ళందరికీ గూగుల్ డేటాలు, విశాఖలో వచ్చే పరిశ్రమలు, అమరావతిలో వచ్చే అభివృద్ధి, అమరావతి విశ్వనగరము, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి, కార్మికులకి, రకరకాల వర్గాలకి, రైతు కూలీలకి, వీళ్ళందరికీ అమరావతి పరిష్కారము అనే ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నారే. అది ఎలా? లాజికల్గా దానికి ఎవరైనా ఆన్సర్ చెప్తే సంతోషిద్దాం, మంచిదే. మీరు చెప్పినట్టు ఎల్ఐసిలో 1003 ఉద్యోగాలు ఎలా వస్తాయి అమరావతిలో చెప్తే సంతోషమే.
ఎస్బీఐలో 2000 ఉద్యోగాలు ఎలా వస్తాయో మీరు చెప్పిన సెంట్రల్ ఆఫీస్లో చెప్తే సంతోషమే. కానీ అంతా కంప్యూటరైజేషన్ జరిగినప్పుడు 2000 మంది ఉద్యోగులకు ఏం పని ఉంటుంది అని ఎవరైనా లాజిక్ అడిగితే ఇంకా శంకుస్థాపన రోజే వీళ్ళు అడ్డ క్వశ్చన్లు వేస్తున్నారు అంటారు. చూడండి, ఇంకా మేము చూపిస్తాము, విజన్ చూపిస్తాము. సరే, ఎన్నాళ్ళు ఇంక 28 ఎన్నాళ్ళు వస్తుంది? ఇప్పుడు 25 అయిపోయింది, 26, 27, 28 కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి. 18 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. 18 నెలలుగా చెప్తూనే ఉన్నారు అవి వచ్చేసాయి, ఇవి వచ్చేసాయి అని చెప్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ స్టార్ట్ అయితేనే ఉపాధి మొదలవుతుంది. పెనుగొండలో కియా వచ్చిన తర్వాతే ఆ చుట్టుపక్కల అనేక రకాల ఉపాధి మొదలైందంటే మీరు రెస్టారెంట్లు కావచ్చు, ఈవెన్ కొరియన్ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి పెనుగొండలో. అక్కడ ఉన్న హౌస్ అంటే ఇండ్ల అద్దెలు పెరగడం కావచ్చు, ఇంటి స్థలాలు పెరగడం కావచ్చు, అపార్ట్మెంట్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే కియా కంపెనీ వచ్చేసి తన యాక్టివిటీ స్టార్ట్ చేసి తన ప్రొడక్షన్ స్టార్ట్ అయినాక బిగిన్ అవుతాయి అవన్నీ. కానీ మీరు ఇప్పుడే అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు. అవి ఇంకా వచ్చి కుదురుకుని ఎన్ని చెయ్యాలి, ఎంత ఉంది వర్కౌట్. ఇవన్నీ ఏమీ లేకుండా అదిగా మళ్ళీ రైతుల నుంచి సమీకరిస్తాము, మేము బ్యాంకులు కార్యాలయాలు పెట్టేది ఏముంది? కార్యాలయాలు పెట్టేది చాలా సులభం. వాళ్ళు కొంత స్థలాలు ఇస్తారు, ఎక్కడ చూసినా స్థలాలు ఇచ్చేస్తున్నారు. ఎవరు అడిగినోళ్ళకి అడిగినట్టు 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు తీసుకోపోమంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడికెక్కడ సమీకరణ చేసి భూములు పరిశ్రమల పేరుతో విపరీతంగా భూములు ఇస్తున్నారు. మరి అవన్నీ బూమరాంగ్ అయితే ఏం చేస్తారు? మీరు చేయాల్సిన పనులేము. రైతులు ఒకవైపు ఆందోళనగా ఉన్నారు, ఒకవైపు మెడికల్ కాలేజీలని 5,000 కోట్లతో మేము కట్టలేమంటున్నారు. మీరే చెప్తున్నారు, ఒకవైపు అనేక డిగ్రీ కాలేజీలు మూతపడుతున్నాయి, ప్రాథమిక పాఠశాలలు మూతపడుతున్నాయి. మీరు చెప్పిన విద్యారంగంలో అద్భుతాలు ఏమీ జరగలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు, అదేమైంది? ఆ భృతి ఇవ్వడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఆడపిల్లలకు 1500 అనేది కూడా వర్కౌట్గా అయ్యే ప్రాజెక్ట్ కాదు అది. ఇప్పుడు ఉన్న వాటికే నెల నెల అప్పులు చేస్తూ ఉంటే 1500 మహిళలకు ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చాలనుకుని ఇచ్చేశారు హామీ. అది ఇప్పుడు కాదు కదా, 26, 27లో కూడా ఆయన ఇవ్వలేడు. ఇచ్చినా కూడా ఊరికే తూతూ మంత్రంగా ఇస్తారు. ఎందుకంటే ఉన్న విషయం అది. పిండి లేదు, రొట్టెలేమో 100 రొట్టెలు పంచుతామని చెప్పారు. పిండే లేదాడా, ఇంకా రొట్టెలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఓకే, మరి ఇందులో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల చాలా లాభాలు, ఇక్కడ అమరావతికి చాలా సహాయం అందిస్తున్నారు అన్నారు. అది సహాయం కాదు, అప్పిస్తున్నారు. ఓకే, మరి మిగతా ప్లేస్లు కొన్ని వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉంటాయి కదా, వాటికి మామూలుగానే కాస్త ఎక్కువ ప్యాకేజీలు ఇవ్వడాలు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ ఉత్తరాంధ్ర లేకపోతే ఆయన అలాంటి ప్లేసులే దృష్టి పెట్టారు కాబట్టి అలాంటి ప్లేసుల్లో ఎక్కడైనా తీసుకుని ఆయన కేంద్రం నుంచి కొంచెం తీసుకొచ్చి ప్రత్యేక ప్యాకేజీలతో వాటిని డెవలప్ చేయడము, ఇలాంటి వాటి గురించి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఆయనకి ఎవరు ఐడియా ఇవ్వట్లేదా? ఏవి చేయరు. 14-19లో ఎవరు ప్రభుత్వము? డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కదా ఉండింది. బీజేపీ వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీనే కదా. మరి వాళ్ళు ఆయన వచ్చి స్వయంగా మోదీ గారే వచ్చి చేశారు కదా. మీరు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారా, స్పెషల్ స్టేటస్ తెచ్చుకున్నారా, ఏం తెచ్చుకున్నారు? 5 ఏళ్ళు ఊరికే ఉన్నారు. చివరిలో మోదీ గారికి ఏదో తగ్గింది అనేసి మళ్ళీ విడిపోయి మళ్ళీ సొంతంగా పోటీ చేశారు. సొంతంగా పోటీ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, అటు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. జగన్ గారు వచ్చారు. జగన్ గారు ఏమన్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను స్పెషల్ స్టేటస్ క్షణాల్లో తెస్తాను, ఢిల్లీని మెడలు వంచుతాను అన్నారు. తెచ్చారా? 5 ఏళ్ళు ఆయన ఒక్కరోజు కూడా అడిగింది లేదు. నో స్పెషల్ స్టేటస్ లేదు, ప్యాకేజీ లేదు, ఏమి లేదు, అమరావతి లేదు, ఏమి లేదని ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చారు, మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కారే వచ్చింది. మోదీ గారికి ఇంత మునిపోయినా వీళ్ళు అవసరం లేదు, ఇప్పుడు అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సంఖ్యతో ఎంతో కొంత అవసరం ఉంది ఆయనకి. ఇప్పుడు కూడా మీరు ఏం తెచ్చారు కేంద్రం నుంచి చెప్పండి? అప్పులు తెచ్చుకుంటున్నారు. అప్పేముంది, మళ్ళీ వడ్డీతో సహా కట్టాల్సిందే కదా. మీరు కాకపోతే మీ తర్వాత వచ్చేవాళ్ళు, వాళ్ళు కాకపోతే వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు. ఎవరైనా మన భవిష్యత్ తరాలన్నీ కూడా వడ్డీలు అప్పులు కడుతూనే ఉండాల్సిందే కదా. నేరుగా మన జోబులో నుంచి ఇవ్వకపోవచ్చు, కానీ మనం వాడే పెట్రోలు, డీజిల్, కొనే కూరగాయలు మొదలుకొని ప్రతి వస్తువులోనూ మనము అప్పు కడుతూ ఉంటాం. మన ఎత్తిన అప్పు ఉంటుంది, మనకు తెలియదు. అది ఎప్పుడు వచ్చి ఈఎంఐలు ఇంటికి వచ్చి జప్తు చేయడు, కానీ అప్పే కట్టాల్సిందే అది. అదే నెక్స్ట్ ఎవరన్నా సీఎంగా వచ్చినా ఈయనే ఉన్నా కూడా ఏంటంటే ఇవి అప్పులన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దాదాపు 1-2 లక్షల కోట్లు నియర్లీ చేశారు ఇప్పుడు అప్పులు. ఈ 2 లక్షల కోట్లతో ఏం చేశారంటే జగన్ విధ్వంసం చేశాడు, అదంతా సరి చేస్తున్నాము, మేము లెక్కలు సరి చేస్తున్నాము అంటున్నారు. ఏం చేశారు మీరు? 2 లక్షల కోట్లు
మీరు ఏమన్నా పోలవరం ఎత్తు పెంచి కట్టారా, లేకపోతే అమరావతికి ఏమన్నా అంటే అప్పులు ఈ అప్పులు అన్నీ అమరావతి అప్పులు కలిసిపోయాయి అనుకోండి, ఇంకెక్కడ ఏ డెవలప్మెంట్ ప్రాజెక్టు మీద మీరు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు చెప్పండి. ఏమంటే మేము సంక్షేమం ఇస్తున్నాం అన్నారు. సంక్షేమం ఇస్తున్నప్పుడు మీరు ఏం చెప్పారు? సంపద పెంచి ఇస్తామన్నారు కదా, అప్పులు చేసి ఇస్తామని చెప్పలేదు. ఆ రోజు ఆయన శ్రీలంక చేశాడని మీరందరూ విపరీతంగా ప్రతిరోజు ఎవరు వాళ్ళ ఆర్థిక శాస్త్రవేత్తలందరినీ పిలుచుకొచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించారు. మరి ఏమైనా ఆర్థిక శాస్త్రవేత్తలు ఇప్పుడు మాడాలి కదా వాళ్ళు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు అప్పు చేశారు, ఇంకా చేయబోతున్నారు ఈ 2-3 ఏళ్లలో, మరి ఇప్పుడేమైంది ఇది సింగపూర్ అదేమిటి శ్రీలంకనా వెనిజులానా చెప్పండి సార్ అని అడగాలి కదా వాళ్ళు చెప్పాలి కదా ఈరోజు సమాధానం. ఈ 5 ఏళ్ళు అప్పులు చేశాక బాగా అభివృద్ధికి బీజాలు వేసి ఆ తర్వాత మేము తెస్తాము అంటారు. అంటే ఇంకో 5 ఏళ్ళు అదే సంపద సృష్టించడానికే కదా అందరికీ భూములు ఇస్తున్నాము, వాళ్ళ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వచ్చినాకే కదా సంపద సృష్టి జరిగేది. ఇప్పుడే ఇంకెప్పుడు 18 నెలలు అయిపోయింది, సంపద సృష్టి లేదు, అప్పులే ఉన్నాయి. చూస్తూ ఉండగానే ఇంక 2-3 ఏళ్ళు కూడా అయిపోతుంది. 28 లోపల వీళ్ళు అంటే 28 జూన్ కల్లా వీళ్ళు చేయలేకపోతే చేస్తే ఓకే, చెయ్యలేకపోతే మాత్రము అది పూర్తిగా ఎలక్షన్ మూడ్లే ఉంటారు జనం. చాలా ఇబ్బందులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు వీళ్ళు. అప్పటికి ఆ మహిళలకు 1500 ఇవ్వాల్సిందే కదా, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే కదా, చివర్లో ఇస్తారు. మళ్ళీ ఆ మాట రాకుండా చివర్లో ఇస్తారు. చివర్లో ఇవ్వడం వల్ల జనం ఏం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి అంత అమాయకంగా ఏమి ఉండరు. కాకపోతే ఆశపడారు సంక్షేమ పథకాలు అనేటివి వాళ్ళని ఏదో మార్చేస్తాయి అన్నట్టుగా ఆశపడ్డారు. కానీ జగన్ గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ పథకం అనేది ఎప్పటికైనా గుదిబండే. కాకపోతే ప్రజలకు ఆ పథకాలు కూడా ఇవ్వకపోతే వీళ్ళు మొత్తం నాశనం చేసేస్తారు. ప్రజలకు ఆ మాత్రం డబ్బులు కూడా అందకపోతే ఆ డబ్బులు కూడా వీళ్ళు ఏదో ఒక దాని మీద దుర్వినియోగం చేసేసి ఫ్లైట్లు హెలికాప్టర్ ఛార్జీలతో మనం గట్టిస్తూ ఉంటారు. అంతే, ఆ రకంగా అందదు. అదన్నా పేదవాళ్ళకి అందుతుంది అని సంతోషపడాల్సిందే. సంక్షేమ పథకాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే ఆ డబ్బులు కూడా వీళ్ళు ఇవ్వకుండా ఉంటే మొత్తం వీళ్ళు అభివృద్ధి చేయరు, సంక్షేమము చేయరు, రెండు చేయకుండా ఇదేదో ఏదో చూపిస్తూ ఉంటారు లెక్కలు. మనకు తెలియదు అవి. ఓకే, థ్యాంక్ యూ.